నమస్కారం, ఏఆర్ఎం న్యూస్కు స్వాగతం. పాత్రికేయులు, మా మీడియా పీపుల్ అండ్ విలేకరులు, సీనియర్ రిపోర్టర్లు అండ్ జర్నలిస్టులకి నా యొక్క వందనాలు. నేను సతీష్ మునుగ, న్యాయవాదిని, హైకోర్ట్ ఆఫ్ తెలంగాణ అండ్ సుప్రీంకోర్ట్ అండ్ నా ప్రాక్టీస్. నేను చిన్నప్పుడు చదువుకున్నప్పుడు లా కాలేజీలో 3 అంతస్తుల బిల్డింగ్లోనే కాలేజు అయిపోవాల్సి వచ్చింది. 3 సంవత్సరాల డిగ్రీ నాకు క్యాంటీన్ కూడా లేదు. ఆ టైంలో చదువుకున్నప్పుడు ఏమన్నా కావాలంటే ఒకరు చెప్పేవారు లేరు, ఒక కరెక్ట్ మార్గం లేదు నాకు. కానీ అడ్వకేట్ కావాలనే కసి మాత్రం చాలా ఉండే. నేను బాగా ఒకవేళ అభివృద్ధి చెందిన రోజు, కొంచెం డబ్బు సమకూర్చుకున్న రోజున కాలేజ్ పెడితే ఇలా పెట్టాలని నేను 26 ఏళ్ల క్రితం కలగాని 26 ఏళ్ళ తర్వాత స్థాపించుకున్న ఈ న్యాయ కాలేజ్ అనేది సాధ్యం లా కాలేజ్. ఇది 3.5 ఎకరాలు ఎందుకు పెట్టడం జరిగిందంటే, మా పిల్లలకి ఇక్కడ స్పోర్ట్స్ ఉండాలి, మా కాలేజ్ పిల్లలకి ఇక్కడ స్పోర్ట్స్ క్లబ్ ఉండాలి, ఒక కోర్ట్ అంటూ రూమ్లో కాకుండా 3 కోర్ట్ హాలే ఉండాలి, వాళ్ళకి ప్రాథమిక వసతులు ఉండాలి, మంచి లాబీ ఉండాలి, మంచి క్యాంటీన్ ఉండాలి, హైజెనిక్ ఫుడ్ ఉండాలి, హైజెనిక్ స్టడీస్ ఉండాలని ఒక ఇండియన్ ఫేమస్ లైబ్రరీ తీసుకొస్తున్నాను. ఇప్పుడే మా గోగే నీరజ్ వచ్చిపోయాడు. అలాంటి లైబ్రరీ ఇక్కడ స్థాపించి అలాంటి విద్యార్థులను తయారు చేయడానికి ఇంత దూరం వచ్చి ఇక్కడ సాధ్యం లా కాలేజ్ పెట్టడం జరిగిందని ఈరోజు. ఈ 5 జూన్ ఎందుకు ఓపెన్ చేశానంటే, 20వ తారీఖు నాడు మా మెయిన్స్కి వెళ్తున్న జడ్జులకి వాళ్ళకు కూడా ఒక అవకాశం ఇచ్చి ఫ్రీ కోచింగ్ ఇవ్వాలని ఈ ఇనాగ్రేషన్ వర్క్షాప్ కూడా పెట్టుకున్నాను. ఉచిత వర్క్షాప్ అనేది విత్ భోజనం కూడా వాళ్ళకి. ఇందులో ఈరోజు 96 మంది విద్యార్థులు వచ్చారు. ఇందులో నుంచి కొంతమంది జడ్జులు అవుతారు. ఇది నేను 2009లో పెట్టుకున్న జ్యుడిషియల్ అకాడమీ, సాధ్యం లా ప్రొఫెషనల్ అకాడమీ ముందు స్థాపించబడింది. ఈ రోజుకి సుమారు 300 మంది పైన సివిల్ జడ్జిలు ఉన్నారంటే తెలంగాణలో అది మా ఇన్స్టిట్యూట్ చదువుకున్న పిల్లలు అంటే గర్వంగా చెప్పుకోవచ్చు. అది వాళ్ళు ఇచ్చిన రేటింగ్ కూడా 5 out of 5 రేటింగ్ ఇచ్చారు గూగుల్లో. అలా ఒక చిన్న డ్రైవర్గా మొదలుపెట్టిన నా జీవితము, కారు తోలేవాడు కాలేజ్ కట్టి చూపించిండు. ఈరోజు కారు డ్రైవర్గా నేను మొదలుపెట్టాను నా ప్రయాణము. నాన్నగారు చిన్నప్పుడు చనిపోయారు. నాకు ఆ కార్ డిక్కీలో బుక్స్ పెట్టుకుని చదువుకొని లా కష్టపడి చేసి న్యాయవాది అయినాక ఈ న్యాయ సంస్థకి ఒక చైర్మన్ కాగలిగాను. ఇంత మించి నేను ఒకటే ఆనందం పంచుకుంటున్నాను మీతోని. కాలేజ్ మాత్రం పేదల కోసం, పేదల కాలేజ్ ఈరోజు ప్రారంభించబడింది. ఎంతోమంది పేద విద్యార్థులకు ఇక్కడ నుంచి మంచి న్యాయశాలలు ఇచ్చి మంచి న్యాయవాది తీర్చిదిద్దుతానని మా ప్రముఖ మీడియా ముందర ఇది ఒక మాట ఇస్తున్నానండి.